హైదరాబాద్, తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య, విజయ డెయిరీ, సంచలన నిర్ణయం తీసుకుంది. గేదె, ఆవు పాల ధరలను సవరించినట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వేల మంది పాడి రైతుల నుంచి లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ సేకరిస్తోంది. మారిన కాలానికి అనుగుణంగా ధరల్లో మార్పులు చేయాలని భావించింది. దీంతో పాల ధర మార్పునకు సిద్ధం అయింది. ఈ మేరకు గేదె పాల ధర పెంచగా, ఆవు పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వెన్న శాతం 7 ఉన్న గేదె పాలు లీటరుకు రూ. 56 చెల్లించగా, తాజాగా దాన్ని రూ. 59 మరియు 50 పైసలుకి పెంచింది. అలాగే 10% వెన్న ఉన్న గేదె పాల ధర లీటర్కు రూ. 80 నుంచి రూ. 84 మరియు 60 పైసలుకి పెంచింది. మరోవైపు 3% వెన్న ఉన్న ఆవు పాల ధర ఇప్పటివరకు రూ. 40 ఉండగా, తాజాగా రూ. 36 మరియు 50 పైసలుకు తగ్గించింది. ధరల సవరణ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు విజయ డెయిరీ వెల్లడించింది. అయితే ధరల మార్పుతో గేదె పాలు విక్రయించే రైతులకు లబ్ధి చేకూరినప్పటికీ, ఆవు పాలు అమ్మే అన్నదాతలకు మాత్రం కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. దీంతో ఆవు పాలు విక్రయించే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.